మళ్ళీ ఇప్పుడు ఏదైతే 7 వారాలు ఉన్నారో వెన్నుపోటు పొడుస్తాడు, ఎవరితో మంచుకుంటాడో వాళ్ళకి వెన్నుపోటు పొడుస్తాడు అనే మాట ఉంది. దానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను నామినేషన్స్ దగ్గరకు వచ్చినప్పుడు 13 మందిని లైన్లో నుంచొని లాస్ట్లో నేను 2 సభ్యులను నేను నామినేట్ చేస్తాను. అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీస్, ఈ క్వాలిటీస్తో హౌస్ నుంచి బయటికి వెళ్ళడానికి అనర్హులు అన్న క్వాలిటీస్తో నేను చూస్తాను. ఆ లాస్ట్ 2లో ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్ అయినా నా సిస్టర్ అయినా ఎవరైనా సరే వెళ్ళాలి కాబట్టి ఐఎమ్ ఓటింగ్ ఇట్ అవుట్. సో అది బ్యాక్స్ నా కర్మ కొద్దీ నాకు ఇష్టమైన పర్సన్స్ లాస్ట్ 2లో అంటే నన్నేం చేయమంటారు. ది గేమ్ షుడ్ గో ఆన్ అండ్ ద నామినేషన్ షుడ్ గో ఆన్. ఆయన ఇచ్చిన స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ నేను ఫాలో అవ్వాలి అండ్ నా రూల్స్ నా సెట్ ఆఫ్ రూల్స్ నేను గేమ్ లో పెట్టుకున్నవి అవి నేను ఫాలో అవ్వాలి కాబట్టి ఐ డిడ్ ఇట్. అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి పాయింట్లు రావడం కోసమే వాళ్ళతో మంచిగా ట్రావెల్ చేస్తున్నావా? ఎందుకంటే విష్ణుప్రియకి నువ్వే అన్నావు, నీ దగ్గర నుంచి నేను నువ్వేంటా తెలుసుకోవడానికి కోసం నేను వెనక తిరిగానని చెప్పేసాను. అది ఇప్పుడు ఆ పాయింట్ దగ్గరకు వస్తే కనుక నేను విష్ణుప్రియ దగ్గర ఫస్ట్ నెగిటివ్ అబ్జర్వ్ చేశాను. సో ఒక చిన్న నెగిటివ్ తో ఆమె నామినేషన్ లోకి నేను వేయలేను కాబట్టి ఆమెను ఇంకా అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. లైక్ ఇంకా నేనేమైనా తప్పుగా అర్థం చేసుకున్నానా, నేను తప్పుగా అర్థం చేసుకొని వెంటనే నామినేషన్ వేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఐ ట్రావెల్డ్ ఈవెన్ మోర్. అండ్ తను చాలా మంచి అమ్మాయి అని అనిపించింది. సో ఇదొక్కటే నెగిటివ్ ఉంది కాబట్టి తను దెబ్బకైన చురుక్కని జోకులు వేసేస్తుంది. సో ఆ జోకులు వేసినప్పుడు కరెక్ట్గా చూసుకొని జోకులు వేసుకో, అది వేరే వాళ్ళకి కట్ అవ్వచ్చు కదా అన్న పాయింట్ మీద వేసాను. కానీ పర్సనల్ కన్వర్జేషన్స్ మీద నేను ఎప్పుడు తనని నామినేట్ చేసింది లేదు. అండ్ ఐ నెవర్ ఓటెడ్ ఎనీ వన్ ఇన్ పర్సనల్ కన్వర్జేషన్స్. ఓన్లీ టాస్క్లు వీటి మీద వెళ్ళాను. ఫస్ట్ వీక్ మాత్రం నాకు ఇంకా అంతవరకే ఉంటుంది స్కోప్. బిగ్ బాస్ అంటేనే కనెక్షన్స్. ఎవరితో కనెక్షన్స్ బిగ్ బాస్ లో? నీకు కనెక్షన్స్ ఎవరితో ఏర్పడింది మంచిగా? నాకు నబీల్, విష్ణుప్రియ, సీత, ఓం గారు, చాలా మంది మంచిగా ఫ్రెండ్స్ అవుతూ వచ్చారు. మీతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు వదిలేశారు మిమ్మల్ని. ఎందుకు వదిలేసాను అనుకుంటున్నారు? ఎందుకంటే నాకు ఏదైనా నచ్చలేదు అంటే నాకు నచ్చలేదు ఇదని చెప్పేస్తాం మొహం మీద. సో అది కొంచెం ఒక డ్రాబ్యాక్ అయింది నాకు. అంటే హౌస్ లోని ఎవరు అలా చెప్పట్లేదా? మాస్క్ వేసుకుని ఉన్నారా? అట్లా కాదు, వాళ్ళు మాస్క్ వేసుకున్నారా ఫస్ట్ నా మీద నేను అనలైజ్ చేసుకోవడంలో నాకు సగం టైం అయిపోయింది హౌస్ లో. నాతో ఏం ప్రాబ్లం ఉందో అది నేను చెప్తున్నా. పక్కన వాళ్ళ సంగతి పక్కన వాళ్ళకి ఎరగా, నా గురించి నేను చూసుకుంటా అంతే. యష్మి ప్రతి వీక్ మిమ్మల్ని నామినేట్ చేస్తానని చేశారు, మిమ్మల్ని నామినేట్ చేయడం జరిగింది. కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఈ పాయింట్ అని చెప్పాక యష్మి నేను నామినేట్ చేయడం మానేసింది. అవును. ఏం ఫీల్ అయ్యావు నువ్వు? తేడా కనిపించిందా? అడిగావా యష్మిని? నేను అడగలేదు. తేడా అయితే నాకు అనిపించింది. బట్ కాకపోతే ఒక వీక్ నాకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చేసింది. అండ్ తర్వాత ఇంకా నెక్స్ట్ వీక్ 7th నామినేషన్ లోకి వచ్చేసరికి తను నామినేట్ చేసే దానికంటే కూడా ఇది ఒక్కొక్కళ్ళు బోర్డు తగిలించే దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి అంత స్కోప్ రాలేదు అక్కడ. అంటే మీకు పాజిటివ్ ఉంది అని చెప్పి నామినేషన్ చేయడం మానేసిందా అనేది డౌట్. వాళ్ళు చెప్పారా ఎవరైనా అలాగా? మీ కంటెస్టెంట్లు ఎవరైనా డిస్కషన్ జరిగిందా? డిస్కషన్స్ కొన్నిసార్లు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో ఉన్నప్పుడు నాకు చెప్పాడు, ఇప్పుడు నువ్వు ఉన్నంత వరకు డిస్కషన్ అయినంత వరకు నువ్వు పార్టిసిపేట్ చేయి. వన్స్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా డిస్కషన్ చేస్తున్నప్పుడు నీ పేరు వస్తే నువ్వు లోపలికి ఇంటర్ఫీర్ అవ్వడానికి లేదు, అది వాళ్ళ ప్రైవేట్ టైం అని. సో ఐ యూజ్ టు రెస్పెక్ట్ దట్. సో నా వెనకాల ఏదైనా టాక్స్ రన్ అయినప్పుడు నేను ఇంటర్ఫీర్ అయ్యేవాడిని కాదు. అక్కడి నుంచి నడుచుకుంటూ గమ్మున పక్క నుంచి వెళ్ళిపోయేవాడిని. సో ఐ నెవర్ నో దట్. మీతో ఏం మాట్లాడినా వితండవాదం అంటారు కదా, అది అనేది ఒక మాట ఉంది, దానికి నువ్వేం చెప్తావు? నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పేస్తాను అది. ఎందుకంటే ఇప్పుడు అదర్ పర్సన్ ఏదని చెప్పిన తర్వాత నా మనసులో ఏముందో నేను చెప్పాలి, చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను చెప్పేవాడిని. సో అది వితండవాదం అయితే ఇంకా నేనేం చేస్తాను దానికి. సో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడిని అంతే. బిగ్ బాస్ లో ఇప్పటి వరకు 7 వారాల్లో తోపులా ఆడిన టాస్క్ ఏది? ప్రతి టాస్క్ నాకు ఇచ్చింది నా 100% ఇచ్చా. సో స్మార్ట్. లైక్ నువ్వు ఎందుకు అడిగానంటే నేను ఆడుతా, వీళ్ళు 100% ఇస్తా, అంతెందుకు నామినేషన్ అదే లైక్ వైల్డ్ కార్డ్స్ ఆపాలన్నప్పుడే ఆ మేము కూడా నువ్వు చూసా ఇలా లెగిస్తా లైక్ ఇది 100% ఇచ్చాను అనుకుంటాం. కానీ ఏదో ఒకటి మధ్యలో ఇది అయిపోతుంది, కప్స్ గుడ్డు ఏదో ఒకటి ఇలా జరుగుతూ ఉన్నాయి. అది నీ ఫాల్టా లేకపోతే ఏంటది ప్రాబ్లం ఏంటి? నేను నా ఎనర్జీకి ఎంత తోస్తున్నానో అంత ఇస్తుంటా, కానీ పక్కన ఉన్న ఎనర్జీ ఇంకొంచెం డామినేట్ చేసింది అనుకో, పక్కన ఎట్లయినా కుప్పకూలాల్సిందే. అండ్ నేను నేను అనుకునేవాడిని ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత వరకు కాదు, ఇప్పుడు అది రియల్ లైఫ్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. ఏంటంటే నైట్ పడుకున్నప్పుడు ఇచ్చాను 100, ఇచ్చాను, ఓకే డన్, పడుకుంటా. అది ఇవ్వలేదనుకో నాకు నిద్ర పట్టదు ఇంకా. సో అది నేను చూసుకున్నాను, అయిపోయింది ఇంకా కావట్లేదు అన్నంత లెవెల్ వరకు నేను ఎంచుకునేవాడిని. సో దట్స్ ఇట్.
నీకు ఏళ్ళు చూపిస్తే నచ్చదా? ఏళ్ళు చూపిస్తే నచ్చదా? వేలు చూపిస్తే నచ్చుతుందా అంటే లైక్ ఇప్పుడు అగ్రెషన్ లో ఉన్నప్పుడు వేలు చూపించుకుంటూ నువ్వు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు నువ్వు అని మాట్లాడితే ఏం కూడా నువ్వు అనే మాట్లాడతా. సో నీ లెవెల్కి నేను దిగజారాలని నేను అనుకోవట్లేదు. సో ఫస్ట్ నువ్వు దించు, నీ మర్యాద నువ్వు కాపాడుకో, నా మర్యాద నేను కాపాడుకుంటా అంట. సో ఇప్పుడు మీ వైఫ్ సెకండ్ వీక్ వస్తున్నట్టున్నారు, నెక్స్ట్ వీక్ వస్తున్నట్టున్నారు మీకోసమే. ఎక్సైటెడ్. ఎలా ఫీల్ అవుతుంది ఇప్పుడు? ఈ ఫీల్ ఎలా ఉంది? ఐ విల్ డెఫినెట్లీ ఫీల్ హ్యాపీ. అండ్ అంటే ఇప్పుడు ముందు కూడా వాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు, బట్ నేను అర్థం చేసుకునే కెపాసిటీ నాలో లేకుండా నేను మాట్లాడేవాడిని. సో ఎప్పుడు నాలో నేనే ఉండేవాడిని, లైక్ దిస్ ఇస్ నా లోకం నాది అని. అండ్ నౌ ఇట్స్ లైక్ వాళ్ళ బాధను అర్థం చేసుకోవడం నేర్చుకున్నా కాబట్టి వాళ్ళకి నేను నచ్చుతున్నా ఇప్పుడు ఎట్ ప్రెసెంట్. లైక్ కొత్తగా ఉంది, లైక్ న్యూ వర్షన్ ఆఫ్ యూ. నేను యాక్చువల్లీ